హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా పాత ఇత్తడి సామాన్లు వాష్ చేసుకుందాం అనుకుంటున్నాను. మరి మీ దగ్గర కూడా ఇలాంటి సామాను ఉండే ఉంటాయి కదా, అవి కూడా మీరు క్లీన్ చేసుకుంటూ ఉంటారు కదా. ఒక ఈజీ సొల్యూషన్ అయితే నేను తయారు చేసుకున్నాను, అది మీతో షేర్ చేస్తాను. ముందుగా నేను నిమ్ముప్పు తీసుకున్నానండి, 3 స్పూన్లు. అలానే 2 స్పూన్ల సబీనా పౌడర్ తీసుకున్నాను. అలానే 1 స్పూను విమ్ లిక్విడ్ కానీ లేదంటే డిటర్జెంట్ లిక్విడ్ కానీ వేసుకోండి. మనము చాలా ఈజీగా లెమన్ సాల్ట్తో కూడా ఉత్తిగానే వాష్ చేసుకోవచ్చండి. త్వరగా మనకి కలర్ వచ్చేస్తాయి చక్కగా, కానీ అంతే త్వరగా నల్లబడిపోతాయి కూడా. కానీ ఈ సొల్యూషన్తో నేను తయారు చేసుకున్నట్టుగా మీరు కూడా తయారు చేసుకొని వాష్ చేసుకున్నారనుకోండి, కొంచెం ఎక్కువ రోజులు షైనింగ్ అయితే ఉంటుంది. సబీనా పౌడరు అలానే విమ్ లిక్విడ్ ఉండడం వల్ల ఆ నిమ్ముప్పు యొక్క పులుపు ఎక్కువగా వాటికి అంటే బ్రాస్కి అంటే ఉండదు. మనము నిమ్ముప్పుతో కడిగిన తర్వాత ఖచ్చితంగా ఏదన్నా లిక్విడ్తో వాష్ చేసుకోవాలన్నమాట. అలానే వెంటనే క్లీన్ చేసుకోవాలి, అంటే పొడి క్లాత్తో తుడుచుకోవాలి. ఇక్కడ నేను వెనిగర్ వేసుకున్నాను మిక్స్ చేసుకోవడానికి. మీ దగ్గర వెనిగర్ లేదనుకోండి, చింతపండు రసం కానీ లేదు అంటే ప్లెయిన్ వాటర్ కానీ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. నిమ్ముప్పు కొంచెము పలుకులుగా ఉంటుందండి, అందుకని అది కరిగేంత వరకు కూడా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఐటము నేను ఏది క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అని. నా గొంతు కొంచెం బొంగురుగా ఉంది, ఏమనుకోవద్దండి. థ్రోట్ అసలు బాగా ఇన్ఫెక్షన్, అంటే కొంచెం సీజన్ మారింది కదా, అందులోనూ మా ఇంట్లో నేనైతే ఒక్కటే అరుస్తూ ఉంటానండి. నేను నార్మల్గా ఇవన్నీ చెప్పొద్దు అనుకుంటాను. జనరల్గా మనకు వచ్చే సమస్యలు సగము ఇంట్లో వాళ్ళ వల్లనే వస్తాయి. నాకు ఈ థ్రోటు ఎప్పుడు మీరు తగ్గదా అని అనుకోవచ్చు, అందుకని చెప్తున్నాను అనమాట. మా ఇంట్లో పెద్దోళ్ళ దగ్గర నుంచి చిన్నోళ్ళ వరకు అరిపిస్తూనే ఉంటారండి. మనిషికి బాగోలేదు అన్న ఆలోచన కూడా రాదు. వాళ్ళ స్ట్రెస్ అంతా నా మీదనే ఉంటుందన్నమాట. అందువల్ల నాకు తొందరగా ఏదన్నా వస్తే తొందరగా తగ్గదు, త్రోట్కి సంబంధించి మెయిన్. ఎందుకంటే వాగిందాన్ని వాగినట్టే ఉంటే ఎలా తగ్గుతుంది చెప్పండి. అందుకని ఇప్పుడైతే నేను ఆ సొల్యూషన్తో ఈ ఐటమ్స్ అయితే వాష్ చేస్తున్నాను. ఇవి నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను కాబట్టి పైన ఉన్న చిన్న బిందె మీకు పెద్దగా వేరియేషన్ తెలియకపోవచ్చు, కానీ కింద ఉన్న ఆ పెద్ద బిందె ఉంది చూసారా, దాన్ని తోమేటప్పుడు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. నేను పండగ ముందు ఈ విధంగా ఇత్తడి సామాన్ అంతా వాష్ చేశానండి. చాలా సింపుల్గా అయిపోయింది. ఫస్ట్ అది బయట పెట్టినప్పుడైతే ఎంత పని ఉంటుందో అని భయపడ్డా నేను, కానీ చాలా సింపుల్గా ఈజీగా వాష్ చేసేసాను. ఈ బిందె చూసారా లోపల ఎట్లుందో పైన ఎట్లుందో, ఇది కూడా చాలా చక్కగా ఈజీగా వాష్ చేసేసాను. కానీ మనము ఇది బిందె అంటే లోపల వాటర్ వేస్తాం కానీ బయటంతా కూడా మనం వాటర్ వేయం కదండి, అందువల్ల అది క్లీన్గానే ఉంటుంది. కానీ బకెట్లు కానీ గంగాలాలు కానీ మనము నీళ్లు పోసి వాడుతూ ఉంటాం కాబట్టి అవి బాగా వాటర్ స్ట్రెయిన్స్ ఉంటాయి అన్నమాట వాటి మీద. అవి ఈ లిక్విడ్తో పోవు, ఎందుకంటే హార్డ్ వాటర్ స్ట్రెయిన్స్ త్వరగా పోవండి. అవి మనము వేరే ప్రాసెస్ ఉంటుంది, అది చూపిస్తాను మీకు తర్వాత ఎప్పుడన్నా వీడియోలో చూపించినప్పుడు. మీ దగ్గర కూడా ఇలాంటి పాత ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, క్లీన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం బయట మెరుగుకి ఇచ్చామనుకోండి, అంటే పాలిష్కి చాలా ప్రాసెస్ ఉంటుంది, ప్లస్ ఖర్చు ఉంటుంది. అంటే మనం ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి కదా వాళ్ళ దగ్గరికి, మళ్ళీ తెచ్చుకోవాలి, ఇదంతా పని కదండి. దానికంటే మనం ఈ విధంగా చక్కగా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు, అంటే ఆఫ్టర్నూన్ టైం కొంచెం ఖాళీగా ఉంటాం కదా, క్లీన్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్టయితే నేను జస్ట్ అది అప్లై చేస్తూనే ఉండంగానే ఇంకొక చోట కలర్ వచ్చేస్తూనే ఉంది. చాలా సింపుల్గా క్లీన్ అయిపోయిందండి. ఇదిగోండి చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో. అడుగున బ్లాక్గా ఉంది కదా, అదేంటంటేనండి మనం వాటర్ పోసి పట్టి ఉంచుతూ ఉంటాం కదా బిందెలు, అందువల్ల అడుగునంతా కూడా బ్లాక్ వస్తుంది. దాన్ని కూడా మనం ఒక 2-3 సార్లు ఈ లిక్విడ్తో వాష్ చేసుకున్నాం అనుకోండి, రాను రాను కలర్ వచ్చేస్తుంది అనమాట. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ఈ లిక్విడ్తో పూజ సామాన్లు, తర్వాత ఉర్లీలు, డెకరేషన్ ఐటము అన్నీ క్లీన్ చేసుకోవచ్చండి. వంట పాత్రలు కూడా మనం ఎప్పుడన్నా పైన పెట్టామనుకోండి వంట పాత్రలు, అవి కూడా నల్లబడిపోయి ఉంటాయి కదా, వాటిని కూడా వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు పీతాంబరి అలాంటివి వాడి కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. కాకపోతే వాటిల్లో కెమికల్స్ ఉంటాయి అన్నమాట, ఎందుకంటే త్వరగా క్లీన్ అవ్వడానికి. మనం ఇక్కడ లెమన్ సాల్ట్ మాత్రమే వాడాము. సబీనా పౌడరు విమ్ లిక్విడ్ మనం కామన్గా అంట్లు తోముకునేటప్పుడు వాడుకుంటూనే ఉంటాం కదా. మీకు ఎవరికైనా సబీనా పడదు అని అనుకుంటే కనుక గ్లౌజ్ వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. నేనేంటంటే నాకు ఇట్లా అంటే గ్లౌజెస్ వేసుకొని వాష్ చేస్తే ఏంటో పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది అనమాట. చూసారు కదా బిందె ఎంత చక్కగా మెరుస్తుందో. ఈ మనము
అంటే క్లీన్ చేసి పక్కన పెట్టి మొత్తం క్లీన్ చేశాక వాటర్తో క్లీన్ చేయకూడదండి. ఎందుకంటే మరకలు ఎక్కువగా అవుతాయి అన్నమాట. అందుకని మనం ఒకటి తోమగానే వెంటనే కడిగేసి పక్కన పెట్టుకోవాలి. అలా ఒక్కొక్కటి తోముకోవాలి. ఎందుకంటే ముందుగానే చెప్పాలి కదా, మీరు అన్నీ వరుసగా తోమి నిదానంగా అన్నీ వరుసగా కడుగుదాం అనుకుంటే గినక మళ్ళీ మచ్చలు పడిపోతాయి. అందుకని ముందుగానే చెప్తున్నా. ఇక ఆ పని అవ్వగానే వెంటనే నేను ఇక్కడ పప్పు చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి పనులు పెట్టామనుకోండి మనకి చాలా ప్రాసెస్ ఉంటుంది. అందువల్ల నేను ఇక్కడ మట్టి పాత్రలు వాడుతూ ఉన్నాను కదా. మా వారు అంటున్నారు, నీకు పని పాట లేనట్టుంది, మట్టి పాత్రల్లో వాడుకుంటున్నావు ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారు. నాకు ఇది పెద్ద ప్రాసెస్ లాగా అనిపించిందండి. టేస్ట్ పరంగా చూస్తే ఒక్కొక్కసారి మనం కుక్కర్లో పెట్టినా కూడా చాలా బాగుంటుంది పప్పు. ఎందుకనంటే ఆ పప్పు క్వాలిటీని బట్టి మనకి టేస్ట్ అయితే వస్తుందని నా ఉద్దేశం. ఈ మట్టి పాత్రలు ఏంటంటే మనం మెయింటైన్ చేసుకోవడం కొంచెం కష్టము. అందువల్ల నాకు అట్లా అనిపించింది అంతే. నెక్స్ట్ ఇంకా కొన్ని సామాన్లు తీసానండి బయటికి వాష్ చేద్దామని. చుట్టుపక్కలంతా కొంచెం చీదరగా ఉంది కదా, ఎందుకంటే పండగ ముందు క్లీనింగ్ అంతా చేస్తూ ఉన్నానండి. అలానే ఆ పక్కన అదే బిందెతో పాటు ఒక క్యాన్ ఉంది, దాన్ని కూడా వాష్ చేసేసాను నేను. అలానే ఈ పక్కన ఉన్నది రాగి బిందె అండి, దాన్ని మాత్రం ఎందుకో క్లీన్ చేయలేదు. అది కూడా క్లీన్ అవుతుంది, కాకపోతే నాకు అది అలానే ఉంటే బాగుంది, వాడట్లేను అనమాట బిందె. సరేలే దాన్ని అట్లనే ఉంచుదాము అని చెప్పేసి ఉంచేసాను. యాంటిక్ పీస్ లాగా ఉంటుంది కదా ఓల్డ్ దానిలాగా, అందుకని. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదిగోండి, ఇవన్నీ కూడా వాష్ చేసేసాను. తాంబాలము, గిన్నెలు ఇవన్నీ కూడా. వీటన్నిటిని వెంటనే చక్కగా పొడి క్లాత్ పెట్టి చేసుకొని ఫ్యాన్ కింద కాసేపు అయితే ఆరబెట్టానండి. అదే దేవుడి విగ్రహాలు కానీ అలాంటివి అనుకోండి, మనం తుడిచిన తర్వాత కొంచెం కోకోనట్ ఆయిల్తో క్లీన్ చేసుకోవాలి ఒకసారి, అప్పుడు త్వరగా నల్లబడవు. ఇవైతే మెటల్ వండి ఈ రెండు, ఇవి కూడా ఈరోజు క్లీన్ చేసేసాను. అంటే పండగ ముందు కొంచెము డెకరేషన్ కోసం అన్నీ కూడా వాష్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మార్చాను ఈరోజు వర్క్లో అనమాట. ఇది వ్లాగ్ కదా, అందుకని షేర్ చేస్తున్నాను. ఈరోజు డెకరేషన్కి అయితే ఈ గణేష్ని పెట్టానండి. ఈ గణేష్ విగ్రహం కూడా చాలా నల్లబడిపోయింది. నేను ఒక సొల్యూషన్ తయారు చేసి పెట్టుకున్నానండి, దానిలో జస్ట్ డిప్ చేసి తీసానంతే. ఎంత మెరుస్తూ కొత్త దానిలాగా వచ్చేసింది. ఆ సొల్యూషన్ని కూడా నేను ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను. మరి వీడియో చూస్తూ ఉంటే నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఇక్కడ మా పెట్స్ని అయితే డైలీ ఒక 1 అవర్ అన్న కనీసం తిప్పాలి, లేదు అంటే అవి అరుస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి డాగ్స్కి తక్కువేం కాదండి, అరుపులు అయితే వాటిని మించిపోతాయి అన్నమాట. నోరొక్కటి లేదనే కానీ ఎంత అరుస్తూ ఉంటాయో. మనం వెళ్తున్నాం అనుకోండి, తినడానికి తాగడానికి అరుస్తూ ఉంటాయి, మళ్ళీ వాటిని బయటికి తీయడానికి అరుస్తూ ఉంటాయి. తీసిన దగ్గర నుంచి మళ్ళీ మనం వాటిని పట్టుకోకూడదు అనమాట. అవి తిరగడానికి ఫ్రీగా వదలాలి వాటిని. మనం పట్టుకుంటూ ఉన్నామనుకోండి అవి కంజెస్టెడ్గా ఫీల్ అవుతాయి, అరుస్తూ ఉంటాయి అన్నమాట. వీటితో మాత్రం చాలా టైంపాస్ అవుతుందండి. ఎంత రిలాక్స్గా అనిపిస్తుంది అంటే నాకు హ్యాపీగా ఉంటుంది అనమాట. పని ఉంటుంది కానీ వాటిని ముట్టుకుంటుంటే అవి అరుస్తూ ఉంటే అవి ఇంట్లో తిరుగుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇంట్లో మనకి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, అలాంటప్పుడు చాలా టైంపాస్ అండి ఇది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.